ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులకు వచ్చే నెల 4వ తేదీ నుండి తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట మండలం విద్యానగర్లో ఏర్పాటై ఉన్న కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో విద్యార్థులను ఆయా కళాశాలలకు వాళ్ళ ఎంపికల ప్రకారము అలాట్మెంట్ చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు సెక్రటరీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేసినందుకు మా కళాశాల కరెస్పాండెంట్ రామ్ కుమార్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్బీకేఆర్ ఐఎస్టీలో మొదటి సంవత్సరంలో సీట్లు సంపాదించిన విద్యార్థులందరికీ వారు అభినందనలు తెలియజేశారు. ఈ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేరే విద్యార్థుల కోసము నూతన భవనాన్ని నిర్మించి 1500 కంప్యూటర్లు ఈ బీటెక్ చదువుకునే విద్యార్థుల కోసము ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే బ్రాంచ్ విద్యార్థుల కోసం అధునాతనమైన 4 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి వాటిలో 300 హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 2 ఎంటెక్ కోర్సులను కూడా ప్రారంభిస్తూ ఉన్నాము. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్సు, VLSI డిజైన్ అనేది ECE డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంటుంది. ఈ విద్యార్థుల కోసము కొత్తగా చేరబోయే విద్యార్థుల కోసము వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ ఇదివరకే చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది.